హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకు చేయకపోతే ₹1000 జరిమానా అని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సాధారణంగా పాన్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటి. అనేక ఆర్థిక అవసరాలకు పాన్ కార్డు తప్పనిసరి కూడా. బ్యాంకు ఖాతా మొదలుకొని ఎక్కువ మొత్తం నగదు బదిలీ చేసేందుకు, ఆదాయ పన్ను దాఖా చేసేందుకు, లోను కోసమైన అన్ని దశల్లో చాలా ముఖ్యమైనది. అయితే దేశంలో నకిలీ పాన్ కార్డులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అంటే CBDT పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆధార్తో పాన్ కార్డును ఖచ్చితంగా లింకు చేయాలి. ఈ నేపథ్యంలో గతంలో పాన్ కార్డు తీసుకున్నవారు ఆధార్తో అనుసంధానం చేయడానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు అయితే విధించారు. ఆ తేదీలోపు లింకు ప్రక్రియను పూర్తి చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయబోదని, ఫలితంగా ఆర్థికపరమైన పన్నుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయని CBDT స్పష్టం చేసింది. 2024 అక్టోబర్ 1కి ముందు ఆధార్ ID ద్వారా పాన్ కార్డు తీసుకున్నవారు పాన్ ఆధార్ అనుసంధానం ప్రక్రియను డిసెంబర్ 31 కంటే ముందుగా పూర్తి చేయాలి. మిగిలిన వారికి 2023లోనే గడువు ముగిసింది. అవి పనిచేయటం లేదు. వాటి కోసం ₹1000 జరిమానాతో ఆధార్తో లింకు చేసుకోవచ్చు. ఇక లింకు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. డిసెంబర్ 31 గడువులోపు పాన్ ఆధార్ అనుసంధానం చేయడంలో విఫలమైతే జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయదు. ఫలితంగా పన్ను రిటర్నుల కోసం దాఖలు చేయటం కుదరదు. వాపసు ఇతర ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. బ్యాంకు లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులపై అధిక TDS వర్తిస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 50,000 అంతకంటే ఎక్కువ విలువైన నగదు బదిలీ చేయటం వీలవదు. ఇక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు KYC ప్రక్రియను పూర్తి చేయటం కుదరదు. ఇక బ్యాంకులు లోన్లు ఇవ్వటానికి కూడా నిరాకరిస్తాయి. ప్రస్తుత RBI మార్గదర్శకాల ప్రకారం ఇన్యాక్టివ్ పాన్ ద్వారా RBI బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి కూడా ఉండదు.